అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి ముందు సినిమాని మా బ్యానర్లో వచ్చిన ముందు సినిమా కుమార్ 20 ఎంకరేజ్ చేసినందుకు, అది చాలా పెద్ద హిట్ అయినందుకు, దోహదపడినందుకు అక్కడ వచ్చిన అందరికీ కూడా, దేవస ప్రసాద్ గారికి, రవి గారికి, చర్య గారికి అందరికి కూడా నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ చిన్న సినిమా టీజర్కి అంటే కుమార్ 20 అనే సినిమా తన చేతుల మీద ఓపెన్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఒక్కొక్క సినిమాని ఒక రాతతో, ఒక చిన్న 3 వర్డ్స్తో 3 లైన్స్తో మొత్తం సినిమా గీతనే మార్చేయగలరు. ఆ విధంగా తారక్ సినిమా చూసి ఒకే ఒక ట్వీట్తో కుమార్ 20ని సూపర్ హిట్ చేశాడు. ఐ థింక్ అంత సౌహృదయత ఇంకెవరికి ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా షాక్ అయిపోయాం అందరం. ఒక్క ట్వీట్తో మొత్తం కుమార్ 20 అనే చిన్న సినిమా అందరూ తెలిసిపోయింది. సో తన ప్రయాణం అంటే ఒక కథ చెప్తాను మీకు నేను. అంటే తనతో ప్రయాణం ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే, ఒకరోజు కొంతమంది ఒక బౌద్ధ మత గురువు, మొన్న పాతగా చదివింది, ఇప్పుడు చదివింది కొద్దిగా గుర్తుంది, ఒక బౌద్ధ మత గురువు శిష్యుడు ఇద్దరు ప్రయాణం చేస్తారంటే ఎక్కడికో ఒక ఆరంభం నుంచి ఇంకో ఆరంభం వెళ్ళాలి. మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేస్తారు. అలా ట్రావెల్ చేసినప్పుడు గురువుగారు అంటే బౌద్ధ మత గురువు అంటే శిష్యులు ఇంకా పూర్తిగా గురువుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా వెళ్తూ ఒక వాగు కనిపించిందంట, ఒక నది లాంటిది. వాడు ఒక అమ్మాయి, ఒక ఎవరిలోనూ ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ అదే నద్దాడడానికి సమస్యస్తుంది అనమాట. ఏంటంటే లేదు, నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చూపులు, నా డ్రెస్ తెలిసిపోతుంది, నేను దాటలేను అంటే మనం దాటిస్తారా అని ఈ బౌద్ధ మత గురువు వెంటనే భుజాల మీద ఎక్కించేసుకుని నది దాటిచ్చేసాడట. ఈ శిష్యుడు షాక్, గురువు గారు ఏంటి ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం ఏంటి, షాక్ అయిపోయి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. 10 మైల్స్ వస్తాడు, 20 మైల్స్, 30 మైల్స్, గురువుగారు అలా డౌట్ వేస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు, అన్ని చేత డౌట్ చూస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా తట్టుకోలేక ఒక 80 మైళ్ళ తర్వాత అడిగాడు, ఎలా గురువుగారు మీరు ఒక అమ్మాయిని టచ్ చేశారు, మీరు ఎలా మోయగలిగారు, ఒక అమ్మాయి ఎలా మోస్తారు మీరు, బౌద్ధ మత గురువు ఏంటి ఎలా మోస్తారు మీరు అమ్మాయిని, ఇంకా తట్టుకోలేక అడిగేస్తాను అంటే, ఓ పిచ్చివాడా, నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను, ఇంకా మోస్తున్నావు అమ్మాయిని. అలాగా తారక్ నాను ప్రేమతో సినిమాని ఒడ్డుదాటి వదిలేశాడు, కానీ శిష్యుల సందేహం పట్టుకుని, సందేహం లాంటి ప్రేమను పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాను నేను. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మాట్లాడుతున్నా నా శిష్యులు, నేను బౌద్ధ మత గురువు అనుకుంటే మా డిస్కషన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో అదే ఇంకా అసలు ఏమాత్రం సమస్య లేకుండా టీజర్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు తారక్ మళ్ళీ అడిగితే ఇలా ఉపయోగించుకుంటున్నాను అనుకుంటాడా, లేకపోతే అడగొచ్చా అడగకూడదా, కరెక్టేనా, తను ఎలా ఫీల్ అవుతాడు అడిగితే, ఇలాంటి సందేహాలు ఏమీ లేవు నాకు. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటారు, చాలా స్వచ్ఛంగా ఏమంటారు అంటే ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళిపోయి కూర్చొని తారక్ అనగానే ఏమండి టీజర్ రిలీజా ఇది నిజే కదా, ఇప్పుడు అబద్ధం అయితే ఫస్ట్ మాట రేపు చేద్దాం, నేను విన్నాను చేసేద్దాం. అక్కడ నుంచి ఫాలోఅప్ ఎవరు చేయాలి, నేను ఫాలోఅప్ చేయాలి తారక్ ఎప్పుడు అని. ఎవ్రీడే తనకు మెసేజ్, ఈ రోజు షూటింగ్ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెట్ ఇట్లా అయింది జరుగుతుంది, మీకు రేపు నేను చెప్తాను, ఏమన్నా ఈరోజు అంటే కరెక్ట్గా తనే ఫాలోఅప్ చేస్తూ అంత ప్రేమగా నిజంగా నేను పాల్చేందుకు చాలా ఆనందపడతాను. అంటే ఎలా చెప్పినా సరిపోదు. నీకు తారక్ కృతజ్ఞతలు నిజంగా, ఇలా వచ్చి చిన్న విషయానికి అయితే ఎంత వచ్చినందుకు. మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమాని నీ రాకతో ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలాగే నా బ్యాన్లో తీసిన ప్రతి సినిమాకి ఇంకా తప్పదు, నువ్వే రావాలి, నువ్వు రాకపోతే సో అది ఇంకా అది ఆనవాయితీ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే చాలా తర్వాత నాకు ఎందుకు త్వరగా కథ, నా కథే నాకు నచ్చదు, తెగ ట్రై చేస్తుంటాను. సో వేరే వాళ్ళ కథలు నచ్చిన అంటే కుమార్ 20 తర్వాత నాకు వచ్చిన భూమికి ఆ సినిమా కలెక్ట్ చేసిన దానికి లేకపోతే వచ్చిన దానికి వెంటనే సినిమా తీసేయచ్చు. కానీ కథ నచ్చగా మళ్ళీ ఇంకేదో కావాలనిపించి మళ్ళీ కరెక్ట్గా కథ నచ్చితే, అది నా సహచరుడు, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్గా చేసినప్పుడు నాతో పాటు ఫిజిక్స్ లెక్చర్ చేసిన హరిప్రసాద్, తను చెప్పిన కథ నచ్చి, సో అంటే ఫస్ట్ బాగా నేను ఆదిత్యలో ఉండగా నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను కథ చెప్తే అర్జెంట్గా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించేశాడు, నన్ను టికెట్ ఇచ్చి వెంటనే పంపించేశాడు, ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నేను తను పిలిచి నువ్వు అక్కడ ఉండకూడదు వెంటనే వచ్చేసాను తన్నమ్మన్న. సో ఇద్దరం కలిసి నేను ట్రావెల్ చేస్తున్నాం. వన్ అనే సినిమాకి మూలం తనే, కథ తందే, నేను డెవలప్ చేశాను అంతే.
సో సో తను ఒకసారిగా అంటే కూడా ఉంటూనే సడన్గా మనకి వెనకాల మహావృక్షం పెరిగిందని తెలియదు మనకి. నడుస్తూ ఉంటే వెనకాల సడన్గా చూస్తే వెనక్కి పెరిగిపోయినాడు. మంచి కథ చెప్పేశాడు. అవునా నువ్వు వేస్తావు కదంతా అని. ఎస్ అని నాకు తెలుసు. అంటే తన లాజిక్ తెలుసు, తన తెలివితేటలు తెలుసు. ఒక సినిమా ఈజీగా ఎలా డీల్ చేయాలో విషయం అర్థం చేసుకోవడం. అంటే షార్ట్ డీజ్ ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కానీ కాదు. తన మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పే, అంటే మ్యాథమెటిక్స్ అని కాదు, ముఖ్యంగా ఫీజు చెప్పేవాళ్ళకి. నాది వేరే అనుకోండి, కన్ఫ్యూజన్ యు నో దట్. సో అంటే నేను నమ్ముకుంటూ ఇచ్చాను. సినిమా చాలా చాలా బాగా తీశాడు. ఒక్కరోజు కూడా నేను థియేటర్కి వెళ్ళలేదు. నేను ఒక్కరోజు కూడా నేను లొకేషన్కి వెళ్ళలేదు. ఇది అసక్తి కాదు, కావాలనే ఒకరోజు వెళ్ళాల్సి వచ్చి కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే ఇది కరెక్ట్గా నిజం చెప్తే నిజంగా ఉండాలని చెప్పి. సో సినిమా చూసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత, టోటల్ సినిమా చూసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది. ఇది ఒక దర్శకుడు వేరే కదా, దర్శకుడు ప్రేమ కదా అనమాట. అతని ప్యాషన్కి ప్రేమ మధ్య నలిగిపోవడం ఇది ఒక ఉచితం కదా. అంటే ప్యాషనా ప్రేమ అనే విషయాన్ని, అంటే మేము ఎంత స్వార్థంగా ఉంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఒక నిజంగా మావాడి గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, పోనీ గర్ల్ ఫ్రెండ్ అన్న మాట్లాడితే మావాడి ఫీల్ అవ్వదు. ఎలా అంటే సపోజ్ గర్ల్ ఫ్రెండ్ మనం ఫోన్ చేసి ఏదో మాట్లాడదు అనుకోండి, యా నవ్వేసి పెట్టేసి ఒకరిని ఫోన్ చేసి ఇందాక ఏం మాట్లాడే మళ్ళీ చెప్పు అంటే అదేమన్నా మనకి హెల్ప్ అవుతుందా, యూజ్ అవుతుందా, అంత స్వార్థపడలేం మనం. ఇది డైరెక్టర్స్, ముఖ్యంగా దర్శకుడు సారీ లాంటిది. సో అలా అంత స్వార్థపడలు, అంత స్వార్థం ఉన్న దర్శకుడికి ఒక ప్రేమ లభిస్తే ఎలా కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా ఎంటర్టైనింగ్గా, అంటే ఎమోషనల్గా చాలా చాలా బాగా వచ్చింది సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సో ఈ సినిమా కూడా కుమార్ టెలిగ్రాఫ్ లాగా చాలా పెద్ద హిట్ చేస్తారని. ఈ సినిమా నిర్మాతలు థామస్ రెడ్డి, కుమార్ టెలిగ్రాఫ్ చేసిన ప్రొడ్యూసర్తోని బిఎన్సిఎస్పి విజయ్ కుమార్, అంటే మా రెండో అన్నయ్య ఈ సినిమా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నాడు. అట్లాగే రవిచంద్ర, తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, 3 ప్రొడ్యూసర్స్లో. సో ఈ ముగ్గురు కలిసి చేసే సినిమా. అండ్ సాయి కార్తిక్, అంటే అంతకుముందు చెప్పారు కాబట్టి నేనే కీ కాబట్టి చెప్తున్నాను. సో మ్యూజిక్ చాలా చాలా బాగా చేశాడు తను. సో అది నేను ఆడియో ఫంక్షన్లో ఇంకా తన గురించి వివరంగా చెప్తాను. ఎడిటింగ్ నవీన్. అండ్ ఎవరి నుంచి సరే తర్వాత ఇంకా ఆడియో కోసం నేను మాట నిలుచుకుంటాను అంతే, ఆడియో నిలుచుకుంటున్నాను అంతే. సో ఇంకా ఈషా వెరీ గుడ్, ఈషా అంటే పూజిత. ఇంకా ఎవరి గురించి మర్చిపోతే ప్రవీణ్, యాక్చువల్లీ సినిమాగ్రఫీ తను ఫస్ట్ పరిచయం. నేను సినిమా చూసినప్పుడు తను ఒక సాంగ్ చూపించే తను చేసింది, వెంటనే ఫిక్స్ అయిపోయాను. కొత్త అయినా సరే ఈజ్ వెరీ గుడ్. తనతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. సో చాలా మంచి ప్రొడక్ట్. ఒక పెద్ద కెమెరామెన్లా, అంటే ఈజ్ చాలా సీనియర్ ఫోటోగ్రాఫర్ లాగా. తను సుదీప్ చటర్జీ అసిస్టెంట్గా చేశాడు తను. అలాగే సెంథిల్గా అసిస్టెంట్గా చేశాడు. సో చాలా చాలా బాగా చేశాడు సినిమాగ్రఫీ. సో థ్యాంక్స్ అండి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. హీరో అశోక్, యాక్చువల్లీ అశోక్. సో అశోక్ నేను వేరేగా పరిచయం తెలుసుకోలేదు. అశోక్ గారిని పరిచయం అయితే బెటర్. సో ఈ సినిమాకి హీరో అశోక్, అంతగా నేను చెప్పగలను. సో తర్వాత తను చూసుకుంటాడు. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.